నమస్కారం. ఈరోజు సుఖీ భవలో షుగర్ జబ్బుతో గుండెపోటు, క్లోమా క్యాన్సర్ పై పోరులో ముందడుగు, మలబద్ధకాన్ని ఎలా వదిలించుకోవాలి, గౌట్ వ్యాధికి జీవితాంతం మందులు వాడాలా, ఇంకా హెల్త్ టిప్. మనకు ప్రాణాధారమైన పిడికెడు గుండెకు ఇవాళ షుగర్ జబ్బు పెను విపత్తునే తెచ్చిపెడుతోంది. అదుపు తప్పిన మధుమేహం గుప్పెడంత గుండెకు అడుగడుగునా సుడిగుండాల్ని సృష్టిస్తోంది. రక్తనాళాల్లో అడ్డంకులు, ఛాతీలో నొప్పి, తీవ్రమైన గుండెపోటు, ప్రాణాంతకమైన ఈ విపత్తుల వెనుక రక్తంలో అదుపు తప్పిన చక్కెర నిల్వలే ప్రధాన కారణమని చెబుతున్నారు డాక్టర్లు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ మధుమేహం కీలకమైన గుండెకు ఎలా శాపంగా పరిణమిస్తుందో, షుగర్ దాడి నుంచి గుండెను కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మధుమేహం ఇదొక జీవనశైలి సమస్య. కేవలం ఆహారం, శారీరక శ్రమ విషయాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల వచ్చి పడే సమస్య. ఒక్కసారి మధుమేహం బారిన పడితే ఇక అది చాప కింద నీరులా మెల్లగా అనేక జబ్బుల్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా నియంత్రణలో లేని మధుమేహం ఏకంగా గుండెకే ఎసరు పెడుతుంది. సహజంగా మధుమేహుల్లో మెల్లగా హై బీపీ, అధిక కొలెస్ట్రాల్, స్థూలకాయం లాంటి సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కలగలిసి గుండె ఆరోగ్యాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. డయాబెటీస్ కారణంగా గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం వల్ల అది గుండెపోటుకు, అలాగే గుండె కండరాలకు సరైన గ్లూకోజ్ అందక కార్డియోమయోపతి, హార్ట్ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. నార్మల్గా ఉండే పీపుల్ కన్నా షుగర్ పేషెంట్లో గుండె జబ్బు వచ్చే అవకాశం ఆల్మోస్ట్ రెండింతలు ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా నార్మల్గా లేడీస్లో గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది, ఏది మెనోపాజ్కి ముందుగా. అయితే షుగర్ కనుక వచ్చినట్లయితే మెనోపాజ్ ముందు కూడా మగవారిలో వచ్చేంత కూడా వస్తుంది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది. ఈ విధంగా ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే, షుగర్ ఉన్న వాళ్ళకి దానిలో రక్తంలో షుగర్ ఎక్కువ ఉండటం వల్ల రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ రక్తనాళంలో డిపాజిట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మన నరాలు ఉంటాయి, వాటికి ఎండింగ్స్ ఉంటాయి. ఆ నర్వ్ ఎండింగ్స్లో కూడా షుగర్ వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి నర్వ్ ఎండింగ్స్ డ్యామేజ్ అయిన తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకి కాలుకి దెబ్బ తగిలినా, చేతికి దెబ్బ తగిలినా నొప్పి ఎక్కువగా తెలియదు. అదేవిధంగా గుండె నొప్పి వచ్చినా కూడా వాళ్ళకి గుండె నొప్పి వచ్చిందని తెలియదు. చాలామంది షుగర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేవి వస్తాయి. అంటే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినా కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు రెగ్యులర్గా డాక్టర్ గారి దగ్గరికి చెకప్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మీకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పడం జరుగుతుంటుంది. వాళ్ళకి ఏమవుతుందంటే కొన్నిసార్లు 2-3 రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చి ఆ రక్తనాళాలు కంప్లీట్గా మూసుకుపోవటం వల్ల అది గుండె పూర్తిగా డ్యామేజ్ అయిపోయి, ఆ డ్యామేజ్ అవటం వల్ల ఆయాసంతో వాళ్ళకి గుండె జబ్బు ఉందని తెలుస్తుంది. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి జస్ట్ ఆయాసం రావటం వస్తుంది అని అంటే నడిచినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా గుండెకి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. షుగర్కి సంబంధించిన ఇంకొక ప్రాబ్లం ఉంది. షుగర్ 500 ఉంటే గుండె జబ్బు ఎక్కువ వస్తుందని కాదు, షుగర్ ఎక్కువ కాలం నుంచి ఉంటే గుండె జబ్బు వస్తుంది. గుండె జబ్బు షుగర్ డ్యూరేషన్ బట్టి వస్తుంది. ఏదన్నా ఒకటి టెంపరీగా ఒక రోజు మీరు కొంచెం ఎక్కువ తినేస్తే ఒక 300కి షుగర్ వెళ్ళిపోతే దానివల్ల గుండె జబ్బు రాదు. రెగ్యులర్గా ఎక్కువ కాలం షుగర్ ఉండే వాళ్ళకి గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా షుగర్ని రెగ్యులర్గా మనం బాగా కంట్రోల్ చేసుకున్నంత మాత్రాన గుండె జబ్బు రాకూడదని ఏమీ లేదు. అంటే షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ని ఎంత బాగా కంట్రోల్ చేసుకున్నా కూడా ఆ షుగర్ చాప కింద నీరులాగా గుండెని ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళందరూ గుండెకి సంబంధించిన పరీక్షలు ఖచ్చితంగా చేసుకుని దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హైటెక్ ఆహారపు అలవాట్లు, కనుమరుగవుతున్న శారీరక శ్రమ, ఈ రెండే ప్రధానంగా మధుమేహాన్ని తెచ్చిపెట్టేవి. అధిక క్యాలరీలు, కొవ్వులు, కొలెస్ట్రాల్ ఉన్న ఆహారానికి దూరంగా ఉండి సమతులాహారం తీసుకోవటం, ఇంకా నిత్యం కనీసం 45 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయటం వల్ల మధుమేహాన్ని రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ ఇప్పటికే మధుమేహం వచ్చి ఉంటే మాత్రం ఇన్సులిన్ మాత్రలు తీసుకుంటూ షుగర్ను నియంత్రణలో పెట్టుకోవాలి. అలాగే బరువు పెరగకుండా జాగ్రత్త వహించాలి. ఇంకా రక్తపోటు పెరగకుండా చూసుకోవాలి. కొలెస్ట్రాల్ స్థాయి కూడా నియంత్రణలో ఉండాలి. ఇక
మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లకు కూడా దూరంగా ఉండాలి. మధుమేహులు ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే వారి గుండెకు ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్త పడవచ్చు. హార్ట్ అటాక్ రావడానికి ఒక అరగంట ముందు కూడా ఈసీజీ, 2D ఎకో అనే టెస్టులు నార్మల్గా ఉంటాయి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడే అవి మారుతాయి, లేకుండా ఆ అరగంట ముందు కూడా అవి నార్మల్గానే ఉండొచ్చు. కాబట్టి హార్ట్ అటాక్ నెక్స్ట్ రాబోతుందా లేదని తెలుసుకోవడానికి మనం స్ట్రెస్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా చేసే స్ట్రెస్ టెస్ట్ ట్రెడ్మిల్ టెస్ట్ అనమాట. ఒకవేళ ట్రెడ్మిల్ టెస్ట్ కనుక నార్మల్ ఉంటే వాళ్ళకి ఇంకేం చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ట్రెడ్మిల్ టెస్ట్ కనుక ప్రాబ్లం ఉంటే వాళ్ళకి యాంజియోగ్రామ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నొప్పి తెలియదు కాబట్టి ఈ ట్రెడ్మిల్ టెస్ట్ యాన్యువల్గా ఒకసారైనా చేసుకుంటే మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బీపీ ఉందా లేదా చూసుకొని బీపీని పూర్తిగా కంట్రోల్ పెట్టుకోవడమే కాకుండా కొలెస్ట్రాల్ దాన్ని కూడా బాగా కంట్రోల్ పెట్టుకొని వాళ్ళు ఊబకాయం కానీ బొజ్జ కానీ లేకుండా చూసుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా షుగర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ట్రెడ్మిల్ టెస్ట్ సాలీనా చేసుకొని దానికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఏ విధమైన డిసీజెస్ వస్తాయి అంటే హార్ట్లో రక్తనాళాల్లో బ్లాక్స్ రావటం అనేది మొదటి రకం జబ్బు. హార్ట్ రక్తనాళాల్లో బ్లాక్స్ రావటం వల్ల హార్ట్ అటాక్ రావటం కానీ లేకపోతే నడిస్తే గుండెల్లో బరువుగా అనిపించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. రెండోది హార్ట్ డిసీజెస్లో గుండె కండరం వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే కండరం వీక్ అవుతుందో అప్పుడు గుండె పంపింగ్ వీక్ అయిపోయి ఆయాసం రావటం, పాదాల వాపు రావటం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా కొన్ని రకాల కండక్షన్ డిస్టర్బెన్సెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే గుండె బాగా వేగంగా కొట్టుకోవడం కానీ గుండె బాగా స్లోగా కొట్టుకోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి. అంటే మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మటన్ తినడం మంచిది కాదు, చికెన్, చేప తినచ్చు, ఎగ్ తింటే వైట్ తిని ఎల్లో వదిలేయాల్సిన అవసరం ఉంటుంది. ఫ్రూట్స్లో కూడా బత్తాయి, బొప్పాయి, దానిమ్మ, జామ ఈ ఫ్రూట్స్ తినచ్చు. మామిడి పండ్లు, అరటిపళ్ళు, సీతాఫలాలు, సపోటాలు, పైనాపిల్స్ ఇవి తినడం అంత మంచిది కాదు. యాపిల్ 1 or 2 పీసెస్ తీసుకోవచ్చు, మొత్తం యాపిల్ కాకుండా. సో షుగర్ ఉండేవాళ్ళు వెన్న, నెయ్యి, మీగడ, స్వీట్లు, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మధుమేహులు ఆహారం, శారీరక శ్రమ విషయాల్లో జాగ్రత్త వహించి షుగర్ను నియంత్రణలో పెట్టుకోవాలి. అవసరమైతే మందుల సాయం కూడా తీసుకోవాలి. హై బీపీ, స్థూలకాయం లాంటివి దరిచేరకుండా జాగ్రత్త పడితే మధుమేహులు గుండె జబ్బుల్ని నివారించుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. ప్రాణాంతకమైన క్లోమా క్యాన్సర్ పోరులో ఒక ముందడుగు పడింది. క్లోమా క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ ఔషధాల సమ్మేళనం బాగా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు బ్రిటన్లోని లివర్పూల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక తాజా అధ్యయనంలో గుర్తించారు. సాధారణంగా క్లోమా క్యాన్సర్ బారిన పడ్డప్పుడు మనుగడ రేటు చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ సమ్మేళన చికిత్సతో మనుగడ రేటు 16 నుంచి 20% మేరకు పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. ఇది క్లోమా క్యాన్సర్పై పోరాటంలో భారీ విజయంగా భావిస్తున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా ప్రామాణిక కీమోథెరపీలో ఉపయోగించే జెమ్సిటబైన్ చికిత్సను కేప్సిటబైన్ మందుల సమ్మేళనంతో చేసిన చికిత్సను పరిశోధకులు పోల్చి చూశారు. ఫలితాల్లో మనుగడ రేటు సగటున 25 నుంచి 28 నెలల దాకా పెరిగినట్లు తేలింది. సమ్మేళన ఔషధాల్ని ఉపయోగించిన పేషెంట్లలో 29% మంది సగటున 5 ఏళ్ల వరకు జీవించినట్లు గుర్తించారు. సమ్మేళన ఔషధాల వల్ల రోగుల మనుగడలో విలువైన అదనపు నెలలు సమకూరినట్లు పరిశోధకులు చెబుతున్నారు. మనకు ఏ బద్ధకమైనా ఉండొచ్చు గాని మలబద్ధకం మాత్రం ఉండకూడదని చెబుతారు డాక్టర్లు. ఇందుకు కారణమూ ఉంది. మలబద్ధకాన్ని 100 జబ్బుల పెట్టుగా చెప్పుకోవచ్చు. శరీరాన్ని విషపూరితంగా చేసి ఎన్నో రకాల అనారోగ్యాలను తెచ్చిపెట్టే మలబద్ధకాన్ని ఎలా వదిలించుకోవాలి? రోజువారీ ఆహారంలో పీచు పదార్థాలని ఎక్కువగా తీసుకోవడంతో పాటు ఒత్తిళ్లు, ఆందోళనల్ని తగ్గించుకోవటం ద్వారా మలబద్ధకాన్ని తేలికగానే వదిలించుకోవచ్చని చెబుతున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీకాంత్ గారు. మలబద్ధకం మనం వేధిస్తుంటే మనం ఏం చేయాలనేది మనకు కామన్ కంప్లైంట్గా ఉంటుంది. మలబద్ధకం అంటే ఏంటి అంటే మనం మోషన్ వెళ్ళడానికి చాలా కష్టపడటం. దీన్ని మనం తగ్గించాలి అంటే మన ఆహార పద్ధతుల్లో చాలా మార్పులు చేసుకోవాలి. అది ఒకటిగా ఏంటంటే మనం తాగే నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. మన ఆహార పద్ధతుల్లో ఫైబర్ ఆర్ పీచు పదార్థాలు చాలా ఎక్కువగా తీసుకోవాలి.
మన ఫిజికల్ యాక్టివిటీ అంటే మన నడిచే పద్ధతులు అవన్నీ ఎప్పుడైతే తగ్గిపోతాయో మన పేగుల మూమెంట్ చాలా తగ్గిపోతుంది. అందుకని ఎక్సర్సైజు నార్మల్ రొటీన్ యాక్టివిటీ కన్నా కొంచెం మూమెంట్స్ ఎక్కువగా పెంచుకోవాలి. ఎప్పుడైతే ఓల్డర్ జనరేషన్స్ ఉంటారో వాళ్ళు సాధారణంగా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళు కదలరు, ఒకే దగ్గర ఉంటారు. ఇంకోటి వాళ్ళు తీసుకునే ఆహారాలు కూడా ఫైబర్ని తగ్గించేసేసుకొని యూజువల్గా లిక్విడ్స్గా తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మోషన్లో బలమైన ఫైబర్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా కాన్స్టిపేషన్ ఉంటుంది. ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలి అంటే వాళ్ళని మనము ఎక్కువగా సాఫ్ట్ ఆర్ ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకోవడానికి ఎంకరేజ్ చేయాలి. ఇవి చేస్తే చాలా వరకు మనం మలబద్ధకం ఇలాంటి సిమ్టమ్స్ని చాలా వరకు నివారించవచ్చు. ఇన్ని చేసినా కానీ కొంతమంది ఓల్డ్ పీపుల్ న్యూరలాజికల్ కండిషన్స్ వల్ల లేకపోతే వేరే హార్ట్ కండిషన్స్ వల్ల వాళ్ళు తీసుకునే మెడిసిన్స్ వల్ల ఈ కాన్స్టిపేషన్ అనేది పర్సిస్టెంట్గా ఉంటుంది. అలాంటప్పుడు మనం డ్రగ్స్ తీసుకొని, డ్రగ్స్ అంటే సింపుల్ ఏంటంటే చాలా వరకు బల్క్ ఫార్మింగ్ లాక్సేటివ్ చాలా మంచిది. బల్క్ ఫార్మింగ్ అంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్, అంటే ఫైబర్ ఎక్కువగా ఉండే మోషన్ ఫార్మింగ్ పద్ధతులు చాలా మంచివి. ఎందుకంటే ఫైబర్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకొని మన మోషన్ ఫ్రీగా వెళ్ళేటట్టు చూసుకుంటే చాలా వరకు ఈ కాన్స్టిపేషన్ని మనము అవాయిడ్ చేయొచ్చు. మన కంట్లో చిన్న నలుసు పడితేనే విలవిల్లాడిపోతాం. అలాంటిది మృదువుగా కదలాల్సిన కీళ్లలో ఉప్పుగడ్డల్లాంటి స్ఫటికాలు తయారై అనునిత్యం అవి సూదుల్లా పొడుస్తుంటే ఆ బాధలు వర్ణనాతీతం. ఉన్నట్టుండి కీళ్లలో వాపు, లోపల నిప్పులు రగులుతున్నట్లుగా ఒకటే మంట. సరిగ్గా ఇలాంటి లక్షణాలతోనే మొదలవుతుంది గౌట్ వ్యాధి. సాధారణంగా కాలి బొటనవేలితో మొదలై ఆ తరువాత మిగతా కీళ్లకు వ్యాపించే గౌట్ వ్యాధిని సరిగ్గా గుర్తించి చక్కటి చికిత్స తీసుకుంటే గౌట్ వ్యాధిని మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు. నొప్పి, వాపు, మంటలతో కీళ్లను వేధించే గౌట్ వ్యాధి గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గౌట్ అంటే ఏంటి? గౌట్ వ్యాధి ఎందుకు వస్తుంది? గౌట్ అనేది వన్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అండి. ఇది నార్మల్గా క్రిస్టల్ ఆర్థ్రోపతి అంటాము. దీంట్లో మెయిన్గా యూరిక్ యాసిడ్ డిపాజిట్ అవటం వల్ల వస్తుంది. బాడీలో ఎక్కువగా ఉన్న యూరిక్ యాసిడ్ మన జాయింట్స్లోకి వెళ్ళి ఆ జాయింట్ని ఇరిటేట్ చేయటం వల్ల ఆర్థరైటిస్ అన్నది వస్తూ ఉంటుంది. సో దీన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటాం. ఈ గౌట్ వ్యాధి అన్నది ఒక జెనెటిక్ కాజ్ వల్ల కూడా రావచ్చు. అలానే ఇంకా వేరే కిడ్నీ ప్రాబ్లం కానీ లేకపోతే ఏదైనా వేరే మందులు వాడటం వల్ల కానీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ యూరిక్ యాసిడ్ వెళ్ళి జాయింట్లో డిపాజిట్ అయినప్పుడు ఈ వ్యాధి వస్తుంది మనకి. జనరల్గా ఈ గౌట్ వ్యాధి అన్నది మగవాళ్ళల్లో చూస్తాము. అంటే ఉట్టి మగవాళ్ళకే పరిమితం కాదు, ఇది ఆడవాళ్ళల్లో కూడా వస్తూ ఉంటుంది. మోస్ట్గా ఆడవాళ్ళలో నెలసర్లు ఆగిపోయాక ఈ వ్యాధి అన్నది ఆడవాళ్ళల్లో చూస్తాము. ఫీమేల్స్లో ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ని నార్మల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళల్లో పీరియడ్స్ తగ్గిపోతాయో క్రమేపా ఈ ఈస్ట్రోజన్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. సో వీళ్ళల్లో ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ పోతుంది కాబట్టి నెలసర్లు ఆగిపోయిన తర్వాత వీళ్ళల్లో యూరిక్ యాసిడ్ వెళ్ళి జాయింట్లో డిపాజిట్ అయినప్పుడు ఈ ఆర్థరైటిస్ వస్తుంది. అలాగే మగవాళ్ళలో ఈ ఈస్ట్రోజన్ కాకుండా ఆండ్రోజన్ అనేది ఉంటుంది. సో ఇది యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడానికి యూజ్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. గౌట్ వ్యాధిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి? గౌట్ వ్యాధికి ఉన్న లక్షణాలు ఏంటి అంటే సడన్గా ఏదో ఒక జాయింట్లో విపరీతమైన నొప్పి వస్తుంది. నొప్పితో పాటు వాపు కూడా వస్తుంది. ఆ జాయింట్ ఎర్రగా అవటం అట్లా జరుగుతుంది. సో ఎప్పుడైనా సడన్గా అనుకోకుండా ఒక జాయింట్ దగ్గర నొప్పి, వాపు, ఎర్రగా ఉండటం వల్ల గౌట్ వ్యాధిని మనం సస్పెక్ట్ చేయొచ్చు. రికరెంట్గా ఇట్లానే అటాక్స్ వస్తున్నాయి, ప్లస్ ఏదైనా ఒక ఆహార పదార్థం తిన్నప్పుడు కానీ లేదా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినప్పుడు కానీ ఇట్లా అటాక్స్ ఇంకా వస్తున్నాయి, ఫ్రీక్వెంట్ అవుతున్నాయి అనుకున్నప్పుడు దీనికి స్ట్రాంగ్ సస్పిషన్ ఉంటుంది. అలానే పర్టికులర్గా పాదం దగ్గర ఉన్న ఫస్ట్ ఎంటీపీ జాయింట్ అంటాం. అంటే బొటనవేలు దగ్గర వచ్చే జాయింట్ ఉండే జాయింట్కి తరచూ వస్తుంది అంటే కూడా దీన్ని గౌట్ కింద నిర్ధారించవచ్చు. గౌట్ వ్యాధితో తీవ్రస్థాయి సమస్యలేమైనా ఎదురవుతాయా? నార్మల్గా గౌట్ వల్ల ఇట్లా తరచూ జాయింట్ పెయిన్ రావడం తగ్గటం వల్ల ఆ పర్టికులర్ జాయింట్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. సో ఇనీషియల్గా ఒక జాయింట్తో స్టార్ట్ అయ్యి ఇట్లా తరచూ అటాక్స్ వస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అదర్ జాయింట్స్, వేరే ఎక్కువ జాయింట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక జాయింట్కి ఉన్నప్పుడు మోనోఆర్టికులర్ అంటాం. మోర్ దాన్ 1 జాయింట్ ఆర్ మోర్ దాన్ 4 to 5 జాయింట్స్ ఉన్నప్పుడు పాలిఆర్టికులర్ అంటాం. అలానే అక్యూట్ గౌట్ అటాక్స్ రికరెంట్గా రావటం వల్ల అదర్ జాయింట్స్ కూడా డిస్ట్రాయ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
అండ్ ఇంకొకటి ఈ యూరిక్ యాసిడ్ అనేది బాడీలో చిన్న చిన్న గెడ్డల్లాగా కూడా డిపాజిట్ అయిపోతుంది. అంటే జాయింట్లోనే కాకుండా స్కిన్ దగ్గర, వేరే టెండన్స్ దగ్గర, మజిల్స్ దగ్గర ఇట్లా గెడ్డల్లాగా డిపాజిట్ అవుతుంది. ఈ డిపాజిట్స్ని టోఫై అంటాం. ఒక్కొక్కసారి ఈ టోఫై అన్నది పుండు పడవచ్చు లేదా సెకండరీగా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. సో ఇది కూడా ఈ గౌట్ వల్ల వచ్చే కాంప్లికేషన్. రెండోది, గౌట్ ఉన్న వాళ్ళలో మెటబాలిక్ సిండ్రోమ్ అని వస్తుంది. అంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటే లావుగా అవ్వటము, షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉండటము, లిపిడ్స్ అన్నీ ఒంట్లో కొవ్వు శాతం ఎక్కువగా పెరగటం ఇట్లాంటివి జరుగుతుంది. అలానే కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. గుండె మీద ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ గౌట్ వ్యాధి నిర్ధారణకు ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఈ గౌట్ ఉన్న వాళ్ళలో రికరెంట్గా సడన్గా పెయిన్, స్వెల్లింగ్, రెడ్నెస్ ఒక జాయింట్ దగ్గర ఎఫెక్ట్ అయినప్పుడు ఈ గౌట్ని మనం గుర్తించవచ్చు. మగవాళ్ళల్లో ఏ ఏజ్లో అయినా కామన్గా చూస్తాము, ఆడవాళ్ళల్లో అయితే నెలసరి ఆగిపోయాక చూస్తాము. అలానే ఈ టోఫై ఉన్నా సరే దానిని బట్టి మనం గుర్తించవచ్చు ఈ గౌట్ వ్యాధిని. ఇది క్లినికల్గా మనం గుర్తించవచ్చు. వీళ్ళల్లో కొన్ని టెస్టుల ద్వారా కూడా మనం గౌట్ని గుర్తించవచ్చు. ఎలా అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరుగుతాయి, లేదు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఇట్లా జాయింట్ పెయిన్ లేదా వాపు వచ్చినా సరే వాళ్ళలో గౌట్ని సస్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మనం ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అడ్వాన్సెస్లో హై రిజల్యూషన్ అల్ట్రాసౌండ్ అని ఉంటుంది. అంటే స్కానింగ్, ఒక రకమైన స్కానింగ్ ద్వారా కూడా దీన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. గౌట్కి స్పెసిఫిక్గా ఒకటి సిటీ స్కాన్ అన్నది ఒకటి ఉంటుంది, అది క్వాంటిటేటివ్ సిటీ అంటారు. దాని ద్వారా కూడా మనం గౌట్ని ఐడెంటిఫై చేయొచ్చు. గౌట్ వ్యాధికి చికిత్స ఎలా ఉంటుంది? మందుల్ని జీవితాంతం వాడాలా? గౌట్ అని కన్ఫర్మ్ అయితే మాత్రం దీని ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో గౌట్ అండ్ కన్ఫర్మేషన్కి పేషెంట్ ద్వారా మనకు తెలిసే ఇబ్బంది అంటే సడన్గా పెయిన్ రావడం, స్వెల్లింగ్ రావడం, కొన్ని రోజులు ఉండడం, ఆటోమేటిక్గా తగ్గిపోవటం, అట్లా రికరెంట్గా రావటం అన్నది లేదు. ఈ టోఫై ఉన్నా సరే దీన్ని బట్టి మనం పేషెంట్ ద్వారా దీన్ని సస్పెక్ట్ చేసి దీని డయాగ్నోసిస్కి మనం యూరిక్ యాసిడ్ లెవెల్ అట్లా చేసి దాన్ని అట్లా డయాగ్నోస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా జాయింట్లో ఉండే నార్మల్ సైనోవియల్ ఫ్లూయిడ్లో కూడా ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ని మనం డిమాన్స్ట్రేట్ చేయగలిగి ఉండాలి. లేదు అన్న అల్ట్రాసౌండ్లో కూడా ఈ గౌట్ ఎవిడెన్స్ ఉండాలి. ఈ కన్ఫర్మేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి ఇది గౌట్ అని మనం లేబుల్ చేశాక దీని ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు పేషెంట్ అక్యూట్ అటాక్తో వచ్చాడు. అక్యూట్ అటాక్ అంటే సడన్గా నొప్పి, వాపుతో వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం యూరిక్ యాసిడ్ తగ్గిపోవడానికి యూజ్ చేసే మందులు వాడకూడదు. దీనివల్ల ఇంకా వేరే జాయింట్స్కి వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఉన్న జాయింట్లో ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్గా మనం చేయాల్సింది పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయాలి. పెయిన్ కిల్లర్స్తో పాటు ఒకటి కాల్చిసిన్ అనేది ఒక మందు ఉంటుంది. ఆ మందు 3 to 6 months యూజ్ చేస్తాం. సో ఈ పెయిన్ కిల్లర్ ద్వారా ఆ అక్యూట్నెస్, ఆ నొప్పి, వాపుని కంప్లీట్గా తగ్గించాక అప్పుడు ఈ గౌట్కి స్పెసిఫిక్గా కొన్ని మందులు ఉంటాయి. దాన్ని హైపోయూరిసిమిక్ డ్రగ్స్ అంటారు. వాటిని మనం స్టార్ట్ చేయాలి. ఈ మందులు అన్నది మాత్రం లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. గౌట్ వ్యాధికి పథ్యాలు ఎందుకు పాటించాలి? అసలు జనరల్గా మనుషుల్లో ఉండేది భ్రమ ఏంటి అంటే కీళ్ళవాతం ఉంది అంటే అసలు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చాలా ఫాలో అవుతారు. దుంపకూరలు తినకూడదని, వంకాయ తినకూడదని, అట్లా మాంసం తినకూడదని చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. అన్ని టైప్స్ ఆఫ్ కీళ్ళవాతం కన్నా ఓన్లీ గౌట్ అనే వ్యాధి ఉన్న దగ్గర మాత్రమే, వాళ్ళల్లో మాత్రమే పథ్యం అన్నది కంపల్సరీ. మిగతా టైప్ ఆఫ్ కీళ్ళవాతానికి ఎటువంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అవసరం లేదు. వీళ్ళల్లో మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఆల్కహాల్, పర్టికులర్గా బీర్ కన్జంప్షన్ అనేది కంప్లీట్గా స్టాప్ చేయాలి. స్మోకింగ్ హ్యాబిట్ స్టాప్ చేయాలి. అలానే ఇంతకుముందు ఇట్లా పప్పు దినుసులు లేదా ఆకుకూరలు తినకూడదు అని కూడా ఉండేది, కానీ రీసెంట్గా దాని మీద ఎవిడెన్స్ అయితే ఏం లేదు. వీళ్ళు కంప్లీట్గా సీ ఫుడ్ అంటే చేపలు, ప్రాన్స్ ఇట్లాంటివన్నీ కంప్లీట్గా తగ్గించాలి. నెక్స్ట్ రెడ్ మీట్ అంటే మాంసం, మీట్ అంటారు కదా, అది కూడా కంప్లీట్గా తగ్గించాలి. చికెన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండొచ్చు. అండ్ వీళ్ళు కాఫీ ఎక్కువ తాగినా, చెర్రీస్ ఎక్కువ తిన్నా వీళ్ళకి బెనిఫిట్ కలుగుతుంది. గౌట్ వ్యాధిని నివారించుకోవచ్చా? ప్రివెంటివ్ మెజర్స్ అన్నది ఏమీ లేదు. మెయిన్ థింగ్ ప్రివెంటివ్ మెజర్స్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరికన్నా గౌట్ ఉన్నా సరే, వీళ్ళకి స్మోకింగ్ ఉన్నా, ఆల్కహాల్ కన్జంప్షన్ ఉన్నా, ఎక్కువ నాన్ వెజిటేరియన్ పర్టికులర్లీ సీ ఫుడ్ ఎక్కువగా ఉన్నా, ఇవి కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకోవటం వల్ల గౌట్ని మనం కొంతవరకు అరికట్టవచ్చు, కానీ స్పెసిఫిక్ ప్రివెంటివ్ మెజర్స్ అన్నది ఏం లేదు. అండ్ వీళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే సిగరెట్ తాగడం తగ్గించాలి, ఆల్కహాల్ కంప్లీట్గా స్టాప్ చేయాలి, ఇటువంటి లైఫ్ స్టైల్ మెజర్స్ తీసుకోవాలి.
అండ్ హెల్దీ బ్యాలెన్స్డ్ ఫుడ్, హెల్దీ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటారు, ఆ డైట్ తీసుకుంటా ఉండి అండ్ సరైన పద్ధతిలో మందులు డాక్టర్ గారు చెప్పినట్లు వాడుకుంటా ఉంటుంటే ఈ యూరిక్ యాసిడ్ అనేదాన్ని మనం కంట్రోల్లో పెట్టచ్చు. గౌట్ వ్యాధికి మందులతో పాటు పథ్యం కూడా ప్రధానమే. ఓవైపు మందులు, మరోవైపు చక్కగా పథ్యాలు పాటిస్తూ జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా గౌట్ వ్యాధి నుంచి మనం చాలా వరకు బయటపడొచ్చు. చిట్కా మీకోసం. కాలిన గాయాలు ఎంతకీ మానకుండా బాధిస్తున్నప్పుడు నిత్యం గాయాలపై కాస్త తేనెను పూస్తూ ఉండండి. గాయాలు త్వరగా మానుతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.